ఉదయకాలపు జూమ్ మీటింగ్‌కి వచ్చిన పరిశుద్ధులందరికీ, దైవజనులకు, పెద్దలకు, మరి బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆరాధన కూడికను ప్రేరేపణ కలిగినటువంటి సహోదరులు స్తోత్రాలు చెల్లించాలని మనవి చేస్తూ ఉన్నాం. మా స్తుతులకు పాత్రుడా, మహిమా స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, ఆదియు అంతమై అల్పవు మేఘమైన దేవ, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో ఈ పాసనలు చేరి పూజించి స్తుతించి మా హృదయమారా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు కాచిన అమూల్యమైన ఆ రక్తములో మా ప్రతి పాపాలు కడిగి నీ సొత్తుగా నీ జన్మగా రాజులైన యాజక సమూహములు ఉంచినందుకు మిమ్మల్ని గణపరుస్తున్నాం. మీరు అనుగ్రహించిన నిత్య రక్షణ, పాపక్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య జీవమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పట్ల మీరు చూపిన మీ కృపను బట్టి స్తోత్రములు, నిత్య రాజ్యమును బట్టి స్తోత్రములు, నిత్య జీవమును బట్టి స్తోత్రములు. ఇలాగు మీరు చేసిన మేలను ఉపకారణం అన్నిటి బట్టి స్తుతిస్తూ మేము చెల్లించిన రుణస్థలమును ఒప్పుకుంటూ కొద్దిపాటి స్తుతి మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున సమర్పించి ఆరాధిస్తున్నాం. మా పరలోకమందున్న పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రాలు చెల్లించిన ప్రభుదాస్ అన్నయ్యకి ప్రేమ వందనాలు జూమ్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు. జయచంద్రరావు అన్న, ఆరాధన తుతికీర్తన పాడన్న. ఆరాధించెదా కొనియాడెదా తము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను కొనియాడెదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను కొనియాడెదా నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారం బగు వ్యాపకములతో విడిచితిని సహవాసమును. విస్తారం బగు వ్యాపకములతో విడిచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితమును, సరిదిద్దితివి నా జీవితమును. నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను కొనియాడి నిరతము నిన్ను స్తుతించెదను.
నా జీవితమునా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమునా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావు నా ప్రభువా. కడుగుట నేర్పినావు నా ప్రభువా. అన్నా వందనాలన్నా. పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన జయచంద్రన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో వాక్య సహాయం కొరకు మరి ఒకరు స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం. వాక్య సహాయం కొరకు మరి ఒకరు స్తోత్రాలు చెల్లించండి. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనామం మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున పరిశుద్ధ దినములో ఆయన గణపరుస్తూ మయంపరుస్తూ నాయన మీరు చేసిన మేలు తలపోసుకున్నటకు నాయన తండ్రి, నాయన ఈ పరిశుద్ధ దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన మీ సన్నిధానంలో నాయన తండ్రి మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రాలు చేసిన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దించాడు ప్రభా తండ్రి. అనేక మార్లు మీ ప్రేమ మరుసవారం ఉండగా ప్రభా పరిశుద్ధ దినములో నాయన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వదకరం ప్రభా. అయోగ్యుల పాత్రలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు నాయన. ఆ పరలోక పట్టణంలో నాయన పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలు శరూబులు కెరూబుల చేత నిత్యం పొగడబడుతున్న తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాపం చేసింది నేను మేము మా శిక్ష అంతా భరించుటకు మీరు ఆ పరలోక పట్టణం తండ్రి కుడిపార్శ్వని భాగ్యమైన ఎంచుకొనకు నాయన మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చి నాయన మమ్మల్ని రక్షించుటకు ప్రభువా తండ్రి. ఆ కలువరి శిలువలో మీ రక్తం ఇచ్చి కొన్నారు, కొన్నాటి నుంచి తోతకు భద్రపరిచినారు, స్తోత్రాలు చేస్తున్నాం. ఎంత గనుడో చూడు, అవును ఘనమైన దేవుడు, అన్ని నామముల కన్నా పైనాము. లోకంలో అనేక నామాలు ఉన్నాయి కానీ ప్రభువా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం, పూజనీయమైన, మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన నామం నాయన తండ్రి. సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడా, స్తోత్రాలు చేస్తున్నాం. ఈ దినం పరిశుద్ధ దినములో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు చేసిన మేలు తలపరుచుకుంటకు మరొక తరుణం ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచి పరిశుద్ధ దినములో నాయన తండ్రి నాయన ఇంతవరకు పాటల ద్వారా మీరే మహిమ పొందినారు నాయన. మీ పక్షంగా నిలబడే మీ దాసుని నాయన మీరే బలపరిచి నాయన ఆత్మీయంగా నాయన తండ్రి మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు మరొక తరుణం ఇచ్చినందుకు స్తోత్రాలు చేస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెల్లించిన పాల్ శ్రీరాములు అంకుల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఇంజనంపాడులో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసులు మరేదాస్ అన్న గారు ఆరాధన తలంపులు అందిస్తారు. అందరికి వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో తలంపుగా కీర్తన గ్రంథము 40వ కీర్తన వచనము 4-5 చదువుదాం. 40వ కీర్తన 4-5. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవ, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పిననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడు ఒకడును లేడు. బలులైనను నైవేద్యమును నీవు కోరలేదు.
నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాపరార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నాకు నా ఆంతర్యములో ఉన్నది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ 40వ కీర్తనలో మనకు ఆరాధన సంబంధించిన మాటలు 1 నుండి మనం కొన్ని మాటలు చదువుకుంటే, మహిమగల దేవుడు మన జీవితాల్లో ఆయన ఎన్ని మేలు మన పట్ల జరిగించాడో ఈ గ్రంథంలో మనకు తేటగా కనబడతా ఉంది. నాశనకరమైన గుంటలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. జిగటగల ఊబిలో నుండి మనల్ని ఆయన పైకి లేవనెత్తాడు. ఏమండి, మన పాదములు బండ్ల మీద నిలిపి మన అడుగులు స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి, పాపం అనే ఊబిలో ఉన్న మనల్ని ఎలాంటి స్థితిలో ఉండి ప్రభు మనల్ని ప్రేమించాడో, మనం నిలబెట్టాడో చాలా చక్కని మాటలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. కానీ ఉదయకాల ప్రజల మన ఆరాధన సహాయకరంగా మనం చూసినట్లయితే మన ప్రభు ఎవరంటే ఆయన సాటి లేని దేవుడు. ఆయన సాటి లేని దేవుడు. 40వ కీర్తన చరణము 5వ చరణం చూసినట్లయితే, నీవు సాటి అయిన వాడు ఒకడు లేడని దేవుని యొక్క వాక్యం తేటగా రాయబడుతుంది. పేరా మన ప్రభు ఎవరంటే ఆయన సాటి లేని దేవుడు. సాటి లేని దేవుడు. సృష్టిని కలుగ చేయటంలో ఆయనతో సమానమైన వారు ఎవరు లేనే లేరు. ఆయన మాట ద్వారా ఆయన సమస్తాన్ని కలుగజేసిన దేవుడై ఉన్నాడు. మాట ద్వారా ఆకాశం కలుగును గాక, భూమి కలుగును గాక. ఏమండి, మరి పర్వతములున్నాయి, వేయకొండ పశువులున్నాయని దేవుడు సాక్షులు ఇచ్చాడు. తద్వారా మన ప్రభు ఎవరంటే ఆయన సాటి లేని దేవుడై ఉన్నాడు. ఏ విషయాల్లో? సృష్టి విషయాల్లో. ఆయన తన మహత్తు గల మాట చేత కలుగునుగా కనగా సమస్తము ఆయన మూలముగా కలిగింది. సృష్టికి నిర్మాణకుడు, సృష్టికి ఆధారభూతుడు, ఆధారమై ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మన ప్రభు ఎవరంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అంతేకాని చూస్తారా, ఆయనతో మన భూలోకములో ఎవరిని మనం చెప్పండి సమానులుగా చేయలేము. అందుకనే ఒక మాట రాయబడి చూడండి, ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం. నీవు ఇతనితో సమానుడని మీరు నన్ను సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అట్లా మనం భూలోకములో ఎవరితో మనము మన ప్రభువుని సాటి చేయలేము. మన ప్రభు ఎవరంటే ఆయన సాటి లేని కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. అలాగనే మనుషులు 42వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము వచనము 5-6 వచనాలు. 5-6 వచనాలు. ఆకాశమును సృజించిన వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టింప సమస్తమును పరిచి, దాని మీదున్న జలరాశులను ప్రాణములను దానిలో నడుచు వాటిని జీవాత్మను చూస్తున్న దుడిని యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. మన ప్రభు ఎవరంటే ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క ఔన్నత్యం మన ఇక్కడ తేటగా బయలుపరచబడతా ఉంది. కాబట్టి చూస్తే మన ప్రభు ఎవరంటే ఆయన కార్యాల్లో సాటి లేని కార్యాలు.
అని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అందుకని మరొక మాట చూడండి చెప్పారా, నిర్గమాకాండం 15వ అధ్యాయము చూడండి, 15వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం ఏం రాయబడింది? యెహోవా ఏల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు అని పేరు ఇక్కడ రాయబడుతా ఉంది. తీసారా? యెహోవా ఏర్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధుని బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు. నీ వంటి వాడు ఎవడు? నీ వంటి వాడు ఎవడు? అని ఇక్కడ చూస్తే పరిశుద్ధతలో ఏమండి, పరిశుద్ధతలో కూడా ఆయనతో సాటి అయిన వారు ఎవరు లేనే లేరు. ఆయన పరిశుద్ధతలో మన ప్రభు ఎవరు? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన పాపము లేని దేవుడై ఉన్నాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయము వచ్చిన 14 చూసినట్లయితే, నేను పరిశుద్ధంగా మీరు కూడా ఆ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. లేవియా కాండములో కూడా నేను పరిశుద్ధులుగా మీరు కూడా పరిశుద్ధులై ఉండమని పేర పరిశుద్ధులైన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మన ప్రభు ఎవరంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న దేవుడు. పరిశుద్ధతలో ఆయనతో సమానమైన వారు భూలోకములు ఎవరు లేనే లేరు. పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. సరే అమ్మాయ, మన ప్రభు ఎవరంటే ఆయన పరిశుద్ధుడై ఉండదు. ఆయన పాపం అంటే ఎరుగని వాడు, పాపం అంటే తెలియని వాడు. పాపము ఏమాత్రం కూడా ఆయనలో చెడుతనం పాపం లేనే. పాపము ఎరుగని వాడు, పాపం తెలియని వాడు పరిశుద్ధుడై ఉన్నా. అందుకని చూస్తే ఆయన చూస్తే ఇక్కడ పరిశుద్ధతలో ఆయనతో సమానమైన వారు, ఆయనతో సాటైన వారు భూలోకములు ఎవరు లేనే లేదని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఒక మాట చూడండి, అలాగనే యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. తీసిన వారు సహాయం చేస్తే ప్రయోజనకరం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమపడుచున్నాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించున్నాం. అలాగే ఇప్పుడు చూస్తే 4వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించిమని కాదు గాని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమై ఉన్నది. సరేండి. తద్వారా ప్రేమించుటలో కూడా ఆయనతో సమానమైన వారు, ఆయనతో సాటి అయిన వారు లోకములు ఎవరు లేనే లేరు. తద్వారా మన ప్రభు ఎవరంటే ఆయన సాటి లేని దేవుడై ఉన్నాడు. ఆయన కార్యాల్లో చెప్పండి సాటి లేని వాడు. పరిశుద్ధతలో కూడా ఆయనతో సాటి అయిన వారు ఈ లోకములు ఎవరు లేనే లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధతలో సాటి లేని గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన చూపులో గాని తలంపుల్లో గాని నాలో ఎవరైనా మీలో వస్తారు, మరి పాపము సాపిస్తారంటే
సవాల్ చేసిన వాడు ప్రపంచంలో భూలోకములో ఒక్కరే, ఆయన ఒక్కడే. అట్లా మన ప్రభు ఎవరంటే పరిశుద్ధతలో ఆయన సాటి లేని దేవుడై ఉన్నాడు కదా. మూడో చూస్తే ప్రేమించుట్లో కూడా చెప్పండి, ప్రేమించుట్లో కూడా ఆయనతో సాటిన వారు ఎవరు లేనే లేరు. యోహాను సువార్త 3:16 మనకు తెలిసిన మాటలే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. చూస్తారా, మనం ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించను. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని లోకానికి పంపి తన కుమారుని ద్వారా తన కుమారుని ద్వారా మన పాపములన్నీ కూడా తండ్రిన దేవుడు తన కుమారుని కలువరి బలి చేసి మనకిచ్చిన గొప్ప రక్షణ. ఎంత గొప్ప మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కదా, మనల్ని ప్రేమించు తన రక్తం వలన తన రక్తం వలన మనల్ని ప్రేమించు తన రక్తము వలన అనగా మన పాపం నిమిత్తమై మన ప్రభు యేసుక్రీస్తు వారు తన రక్తమంతా కాచి మన పాపమంతా ఆయన పరిహరించాడు. ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని విమోచించాడు. ఉన్నత లోకంలో ఉన్నత సింహాసనం అందు ఆసీనుడైన దేవుడు ఆయనకున్న సింహాసనం ఆయనకున్న అధికారం, ఆయనకున్న మెప్పు, ఆయనకున్న మహిమ, ఆయనకున్న ఆనందాన్ని ఆయన సమస్తం విడిచిపెట్టి మనందరి నిమిత్తమై తను తాను ఆయన మన కొరకు ఎలా అప్పగించుకున్నాడు, ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో ఉదయకాల మన జ్ఞాపకం చేసుకుని ఆయన మనం హృదయపూర్వకంగా గణపరిచి మయంపరచవలసిన వారమై ఉన్నాం. మనమందరం కూడా శత్రులమై ఉండగా దురస్తులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపములో ఉండగా, నిత్యాగ్నికి పాత్రులమై ఉండగా ప్రేమించబడిన మనల్ని ఆయన మనల్ని ప్రేమించాడు. ఏ మంచి లేని మనల్ని ఎంచి ప్రేమించాడు. ఇది ప్రభువులో ఉన్న ప్రత్యేకత. ఎంచి ప్రేమించటం, ఏ మంచి లేకపోయినా కానీ ఆయన మనల్ని ఎంచి ప్రేమించి తన విలువైన రక్తము, ప్రాణాన్ని మన పట్ల దారపోసి ఆయన మన ఎల ఇచ్చి మనల్ని రక్షించాడు. ఉదయకాల వేళ అమ్మాయ యేసుక్రీస్తు ప్రభువారు చూపిన ప్రేమలో భూలోకములో సాటైన ప్రేమ మరొకటి లేనే లేదు. తల్లిదండ్రుల ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ కంటే, పరలోక మహిమను దిగి వచ్చిన ఆ ప్రేమ, ప్రాణమిచ్చిన ప్రేమ, రక్తమిచ్చిన ప్రేమ, మనం రక్షించిన ప్రేమ ఆ ప్రేమకు భూలోకం ఉదయకాల వేళ మనమేమి ఎలా చెల్లించలేం కానీ హృదయపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకుని ఉదయకాలమున ఆయన నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించుట, గణపరుచుట మనకెంతో మేలుకరం. ప్రభు తలంపులు మన హృదయాల్లో ఈ తలంపులు నింపునుగాక. ఆమేన్. ఆరాధన తలంపులు అందించిన దేవుని దాసులకి వందనాలు తెలియజేస్తూ, మరి ఒకరు ప్రేరేపణ కలిగినటువంటి వారు ఒక పల్లవి శరణాన్ని పాడాలని ప్రేమతో మనం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప
ఆ శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. థ్యాంక్స్. పాట పాడిన మరి అన్న గారికి వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు దేవుని సేవకులు మర్యాదాస్ అన్న గారు 6 గంటల వరకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల వేళ కాన్ఫరెన్స్ లో ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ఆదరపరుస్తూ ఉన్నాం. దాదాపు నేను 2000 సంవత్సరం నుండి కూడా మరి బర్నబాస్ అన్న గారికి మేము పరిచయము. ఎందుకంటే 2000 సంవత్సరంలో అనంతపూర్లో బైబిల్ స్కూల్లో ఉండగా మాకన్నా పరిచయం అయ్యారు. ఎక్కువగా తరచుగా మా మధ్యకు వచ్చి మమ్మల్ని బలపరుస్తూ ఉండేవారు. అప్పటి నుండి మాకున్న సంబంధం చాలా గొప్పదని మేము నమ్ముతా ఉన్నాను. నేను ఈ జూమ్ లో ఈ మొట్టమొదటిగా వాక్యం అందించటం, ఒకసారి సెల్ కాన్ఫరెన్స్ లో ఇలాగ ఆదివారం నాడు ఆరాధన వర్తమానం చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మరి ఇన్ని ఏండ్లుగా ఇదే మొదటిసారి మేము మరి ఎదుట వాక్యం చెప్పడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని దర్శిస్తా ఉన్నా. నేను కూడా నా రక్షణ సాక్ష్యాన్ని తెలియపరిచినాక కొద్ది మాటల దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, మరి మా గ్రామం వచ్చి మాది గుంటూరు జిల్లా, గుంటూరు ప్రక్కనే బంతుపాడు గ్రామం. మాది గుంటూరుకి సమీపంగా 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మాది చిన్న పల్లెటూరు అండి. అయితే మొట్టమొదటిగా మా కుటుంబంలో మా తల్లిగారు ప్రభువుని నమ్ముకున్నారు. తర్వాత మా నాన్నగారు ప్రభువుని నమ్ముకున్నారు. అనేక వ్యసనాలు ఇవన్నీ ఉండగా ప్రభు రక్షించాడు తల్లి ప్రార్థన ద్వారా. ఇద్దరు కూడా ప్రభువుని నమ్ముకుని ప్రతి ఉదయకాల వేళ మా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదనమాట. ఆ కుటుంబ ప్రార్థనలో నేను కూడా వారితో ఏకీభవించి పాటలు పాడటం, ప్రార్థన చేయటం చేస్తూ ఉండగా వారితో కూర్చుని దేవుని మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడిని. మా యొక్క అనుభవం ఏంటంటే పెంతెకోస్తు అనుభవం. మా ఇంటి దగ్గరే పాస్టర్ గారి ఇల్లు, మా ఇంటి దగ్గరే మరి ఒక ఇంట్లో కూడుకుని అట్లాగా ప్రార్థన పెట్టేవారు. ఎక్కువగా మా ఇంటి తరచుగా సేవకులు వచ్చేవాళ్ళు. మరి మా నాన్నగారు మా అమ్మ పరిచయం చేస్తూ ఉండేవారు. ఎక్కువగా నన్ను కూడా సేవకుల మధ్యకే, అయ్యా వారి సేవకులు పరిచయం చేయాలా, వారి దేవుని సేవకులు, దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుందని మా అమ్మగారు చెప్పినప్పుడు అట్లాగా నేను కూడా ఆ దినాల్లో బాత్రూమ్స్ ఏముండేవి కావు. ఆ చిన్న వయసులోనే వాళ్ళని నేను అట్లా వాళ్ళకి పరిచయం చేయటం ప్రభు అట్లా నడిపిస్తూ వచ్చారండి. నా 7th క్లాస్ స్టడీలో మన సహవాసం గ్రామం మరి గొల్లపాలెంలో ఉందండి. ఆ పాలెంలో ఊళ్ళో మన సహవాసం ఉంది. మన సహవాస సేవకుడైన శ్రీనివాసరావు గారు అని మా ఇంటి దగ్గరే మన పల్లెలో ఆనుకుని ఆయన పొలం ఉందన్నమాట. పొలానికి వస్తూ ఉండేవాడు ఆయన.
అరే బుడ్డోడా నువ్వు పాటలు బాగా పాడుతావు మా సంఘానికి రా అంటావు అనేవాడు. మేము వెళ్ళేవాళ్ళం కాదు. అయితే 7th క్లాస్లో నేను మరి ఉన్నాను కాబట్టి నువ్వు ట్యూషన్ అందరూ ట్యూషన్కి రా, నేను చక్కగా నేర్పిస్తాను. మ్యాథ్స్ అయితే చెప్పినప్పుడు నేను ట్యూషన్కి వెళ్తాం జరిగింది. ట్యూషన్కి వెళ్తా అట్లాగే ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది సన్నివేశంకి వెళ్తున్నారు. అట్లా సన్నివేశంకి వెళ్తా ప్రారంభమైంది. అలాగా సన్నివేశంకి వెళ్తుండగా ఒకసారి ఆదివారం కూడా ఆరాధనకి వెళ్ళాను నేను. ఆరాధనకి వెళితే మన సంఘంలో ఉన్న క్రమం నాకు బాగా నచ్చింది అన్నమాట. క్రమం నచ్చింది. ఖచ్చితమైన ప్రారంభం, ఖచ్చితమైన ముగింపు. ఆ ఆదివారం ఆరాధనలో 3 పాటలు, ఇట్లా ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ నాకు బాగా ఆకర్షించింది. ఇక అలా ఆకర్షించబడటం ద్వారా ఎక్కువగా నేను ఆదివారం అలాగనే బైబిల్ స్టడీకి, విజ్ఞాపనకి ఇంకా ఆయనను వదిలిపెట్టలా. నేను ఎప్పుడైతే ట్యూషన్కి వెళ్ళటం, ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం జరిగిందో ఇక నన్ను ఆయన క్యాచ్ చేసుకుని ఇక అసలు నన్ను విడిచిపెట్టకుండా నన్ను పట్టుకొచ్చాడనమాట. 96లో మరి 96లో మా గ్రామంలో దేవుని సేవకులు శ్యాంబాబు గారు, పాల్ గాంధీ గారు, రెనాల్స్ బాబు గారు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మరి పాల్ గాంధీ గారి స్వార్థ ద్వారా నేను రక్షించబడ్డాను. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ ప్రకారంగా అయితే మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మనం చనిపోయిన మాటను జ్ఞాపకం చేశారు. అప్పుడు మన ప్రభుని నమ్ముకున్నానే గాని సేవకుల మధ్య పరిచయం చేస్తున్నా గాని ఇంకా నాలో లోపాలు ఉన్నాయని ప్రభు నాకు స్పష్టంగా బయలుపరిచినప్పుడు అప్పుడు నేను తీర్మానం చేసినాక నా తృప్తి కలిగింది. ఇక నేను ప్రభు బిడ్డనయ్యాను. ఎందుకంటే పెంతెకోస్తు అనుభవం అయ్యని తీర్మానం నుండి ఏమి ఉండవాయి. వారు బాప్టిజం తీసుకుంటే ప్రభుని నమ్ముకొని పరలోకి పోతారు అన్నట్టుగా ఆ క్రమ విధానం వేరు కదా. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అనమాట. ప్రభుని నమ్ముకున్నాను, నేను ఈ లోకం విడిస్తే ప్రభుతో ఉంటాను అన్న ఆ నిశ్చయిత, ఆ నిరీక్షణ కలిగినప్పుడు నా సంతోషం కలిగింది. నా పేరు మరి జీవనంలో రాయబడి ఉందని ఆ యొక్క సత్యం నాకు అర్థమైనాక నేను బహుగా ఆనందించాను. అలాగే మరి కొనసాగుతుండగా 96లో నేను తీర్మానం చేశాను. 97లో బాప్టిజం తీసుకున్నాం. సంఘములో కొనసాగుతుంటుండగా మా సంఘం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంఘాలు పరిచయకి వెళ్తా ఉన్నాం. మేము వెళుతూ మా పాటలు పాడుతూ డ్రమ్ము కొడుతూ పరిచయం చేస్తుండగా ఇక మా నాన్నగారు అయితే మన సహవాసం పెంతెకోస్తు సహవాసం నువ్వే అడిపోయేవని అంటా ఉండేవాడు అనమాట. నేను బైబిల్ స్కూల్ పంపిస్తాను, పెంతెకోస్తులో ట్రైనింగ్ ఉంది అన్నాడు మా నాన్న. మా పాస్టర్ అన్నాడు. ఇక మనం దొరకండి, ఈయన వెళ్ళిపోతాడు, ఇక ఉండడు, బెదరానికి వెళ్ళిపోతాడని మా పాస్టర్ వాళ్ళు చెబుతా ఉంటే ఇక వెంటనే ఇట్లా మా నాన్న అంటున్నారు ఇట్లా కానీ మా సేవకుడు శ్రీనివాస్ గారు చెప్పాను. చెప్పగానే వెంటనే మన సహవాసంలో ట్రైనింగ్ ఉంది వరప్రసాద్ గారి దగ్గర అనంతపురంలో ఉందని చెప్పాడు. ఇక వెంటనే ఎంఈ ప్రసాదరావు గారు చెప్పినప్పుడు ప్రసాదరావు గారు నేరుగా మమ్మల్ని తీసుకుని వచ్చి అనంతపురంలో మరి అంకుల్ దగ్గర మమ్మల్ని వదిలిపెట్టారు. 2000 సంవత్సరంలో మా మా సంఘంలో ఎవరొస్తున్నారండి, చక్కగా నమ్మకస్తులు, ప్రభుని నమ్ముకున్న వారు వీళ్ళు అని అంకుల్కి సాక్ష్యం చెప్పి వదిలిపెట్టినాక అక్కడ మరి సంవత్సరం అంతా కూడా ట్రైనింగ్ లో మరి వాక్యం నేర్చుకున్నాం. దేవుని సేవకులు కదిరి శామ్యూల్ అంకుల్ గారి ద్వారా కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు యొక్క సేవా విధానం వారు చెప్పినప్పుడు వెంటనే నేను ఇంకా కొంతమంది 4 సహోదరులందరూ కూడా మేము తీర్మానం చేశాం. ప్రభు పని చేయాలన్న ఆ భారాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. చావునకి పట్టబడిన వారిని రక్షింపవా అని, ఏమండి అగ్నిలో పోతున్న వారిని కొందరు లాగినట్లుగా అలా అనేక మందిని ప్రభు కొరకు రక్షించాలన్న ఆ భారాన్ని ప్రభు ఇచ్చినప్పుడు అప్పటి నుండి 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రభు పరిచర్యలో మేము కొనసాగుతూ ఉన్నాం. 2006లో మాకు వివాహం అయిందండి. వివాహం అయినాక బొంతపాడు స్థానిక సంఘం నుండి ఇంజినపాడు గ్రామానికి మా ఊరికి ఈ ఊరికి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఆ గ్రామానికి నేను రావటం జరిగింది. ఇక్కడే నిలిచి పనిచేస్తా ఉన్నాను. మేము 2000 సంవత్సరంలో
ట్రైనింగ్ అయినాక ప్రభుత్వానికి అప్పగించుకున్నాక దాదాపు 5-6 సార్లు మేము పనిచేసాం. సువార్త మరి కరపత్రాలు పంచి సువార్త ప్రకటించి అట్లాగే అనేక ఆత్మలు ప్రభు వైపు నడిపించి ప్రభు పేర మరి గొప్ప పరిచర్య జరిగించారు. తుళ్ళూరు, అలాగనే ముక్కామల, పొన్నికల్లు, తాడికొండ, ఏటుకూరు, బుడంపాడు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభు పనిచేయడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడ సంఘాలు కట్టబడ్డాయి. అక్కడున్న సంఘంలో ఉన్న యవనస్తులకి ఆ పరిచర్య అప్పగించి మేము ఇక మరో స్థలాల్లో పనిచేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి నేను ఇంజనపాడు నుంచి పనిచేస్తా ఉన్నాను. 2006 వివాహం అయింది. దేవుడు మాకు 2 కుమారులు ఇచ్చాడు. పెద్ద బాబు పేరు జాన్ వెస్లీ, చిన్న బాబు పేరు జస్టిస్ శామ్యూయల్. పెద్ద బాబు 7వ తరగతిలో వాడు తీర్మానం చేస్తున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు. తర్వాత చిన్న బాబు 10th క్లాస్ అయిపోయినాక వాడు బాప్టిజం తీసుకుని ప్రభుని ఆరాధిస్తారు. ఎదురుపారి పిల్లలిద్దరు కూడా చక్కగా రక్షించబడ్డారు, బాప్టిజం తీసుకున్నారు, ప్రభుని ఆరాధిస్తా ఉన్నారు. అలాగనే సంఘ పరిచర్యలో చక్కగా వారు కూడా పాలి భాగస్తులుగా పాటల పరిచర్య, ఇన్స్ట్రుమెంట్ విషయంలోనేమి ప్రభు వారు వాడుకుంటా ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. మరి నేను కూడా ఇక్కడ ఇంజనపాడు వచ్చినాక కొరినపాడు అలాగే లింగాయపాలెం అనే 2 స్థలాల్లో పనిచేస్తా ఉన్నా. మా పరిచర్య అంతా కూడా హిందువుల మధ్య అనమాట. ఇంజనపాడులో కూడా అందరూ కూడా మరి చౌదరీస్, రజకులు, ఎస్టీస్, అనిల మధ్య మా పరిచర్య అండి. కొరినపాడులో కూడా మరి పరిచర్య అంతా నాయుళ్ళు, కమ్మారు, ముతరాజులు. కాబట్టి హిందూస్ మధ్యనే పరిచర్య. లింగాయపాలెంలో కూడా అంతే, చౌదరీస్, యాదవులు ఉన్నారు. అటువంటి వారి మధ్య ప్రభు పనిచేయడానికి ప్రభు మాకు భారం ఇచ్చాడు. పల్లెల్లో అయితే సంఘాలు ఉంటాయి, కానీ గ్రామాల్లో అయితే ఎవరు ధైర్యంగా వెళ్ళలేరు, ధైర్యంగా సువార్త చెప్పలేరు, వారి గృహాలు దర్శించలేరు. కానీ అలాంటి మరి ప్రభు తెలియని వారి మధ్య మరి వారి మధ్య మనం ప్రకటించడం అనేది ప్రభు మాకు ఇచ్చిన భారం అది. కాబట్టి గ్రామాల్లో మరి హిందూస్ మధ్య ఎక్కడైనా కానీ మేము పనిచేసాం అనమాట. ముక్కాములంతా కూడా యాదవులు, కమ్మాస్, లాల్పురం అంతా కూడా నాయుడు, తాడికొండ అంతా సాకలోళ్ళు, యాదవులు అన్నమాట. కాబట్టి అలాగా హిందూస్ మధ్యనే పని చేయటానికి ప్రభు మాకు భారం ఇచ్చాడు. మేము ఎప్పుడు పల్లెలకు వెళ్ళాం, ఎందుకంటే పల్లెలు ఉంటాయి కాబట్టి. బైబిల్ స్కూల్లో దేవుడు మాకు ఇచ్చిన ఆ గొప్ప తీర్మానం అన్నమాట. అందుచేత మరి మా పని కొరకు ప్రార్థన చేయండి. కూడా ఒక 30 మంది ప్రార్థిస్తారు. చాలా తక్కువ మంది, ఎందుకంటే గ్రామంలోకి వెళ్తాం, సువార్త చెప్తాం, కానీ ఎవరు రాలేరు అన్నమాట. గృహాలకు వెళ్తే చక్కగా ప్రేమిస్తారు, చక్కగా వారు వాక్యం వింటారు, సందర్భాలను బట్టి కుడిలు పెట్టుకుంటారు, కానీ బయటికి రాలేరు అన్నమాట. ఎందుకంటే బయటికి రాలేరు, పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మా పని కొరకై పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఆడ ఆదివారం వెళ్ళి గాస్పుల్ చెప్పి వస్తూ ఉంటాం. ఆడ కూడా మరి పరిచర్య మరి స్థలం తీసుకుని మందిరం కట్టాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ పని కొరకై ఇది మా చిన్న సాక్ష్యం అండి. దాదాపు మరి చాలా కాలంగా మీతో నేను ఈ జూమ్లో ఉన్నాం, కానీ ఇప్పుడు సాక్ష్యం పంచుకోలేదు. అనంతపురం జిల్లా అంతా కూడా మేము దాదాపు 2 సార్లు సువార్త ప్రకటించాం. అనంతపురం జిల్లాలో అలాగా గాస్పుల్ హాల్లో ఉన్న పెద్దలు మరి అంకులోళ్ళు చూడంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. అప్పుడు మేము ఉన్నప్పుడు జోసఫయ్య గారు ఉన్నారు, ఆయన కూడా మా క్లాస్ చెప్పారు అనమాట. ప్రతి మంగళవారం బైబిల్ క్లాస్కి వెళ్ళి మేమే మందిరం అంతా ఊడ్చి పట్టలేసేవాళ్ళం. ఆదివారం నాడు పరలోకి పోతాడు అన్నమాట గాస్పుల్ హాల్. అంత ఆత్మీయంగా, అంత చక్కగా దినాలు యేసుదాస్ గారు, అబ్రాహం గారు, మరి యేసుపాదం గారు, రమేష్ గారు, ప్రభుదాస్ అంకుల్ గారు ఆ దినాల్లో వారు ఉండి ఎంతో చక్కగా పరిచయం చేశారు. అట్లాగా అలాంటి సంఘంలో మరి ప్రియులు మరి శ్రీరామ్ అంకుల్ గారు, అలాగే శివయ్య అన్న, వీళ్ళని చూసినప్పుడు నాకు చాలా ఆనందం ఉంటుంది అనమాట.
ఎందుకంటే మేము కూడా అక్కడ ఉన్నాం కాబట్టి చక్కని సంతోషం నాకు కలుగుతా ఉంది. సరే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సమయం చాలా అయిపోయింది, ఆదివారం కాబట్టి కొద్ది నిమిషాలే. పరిశుద్ధమైన దైవగ్రంథం చూడండి, తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నిత్య జీవం విషయంలో నిత్య జీవము నిమిత్తము విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. అలాగనే వచనము 4వ అధ్యాయము మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17-16 చదువుకున్నాం మనం. అలాగే రెండో మాట చూసినట్లయితే 4వ అధ్యాయము వచనము 11వ వచనం. నీ యవనం బట్టి ఎవడు తృణీకరింపనీయకము, మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులందరికీ మాదిరిగా ఉండుము అన్నాడు. అలాగనే వచనము అపోస్తుల కార్య గ్రంథము 20వ అధ్యాయము వచనము 16 చూస్తే 16 చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్య గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం. 36వ వచనం. 36 చూడండి, 36 వచనం. మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలని పుచ్చుకొనుట మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయములో మీకు మాదిరి చూపిదని చెప్పాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఇక్కడ చూసినట్లయితే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమండి తన చివరి మాట అన్నమాట, చివరి పత్రిక చివరి మాటలు తన శిష్యుడై ఉన్న తిమోతికి చాలా అనేకమైన సంగతులు అపోస్తలుడైన పౌలు బోధించాడు. తిమోతి కొందరు ధర్మశాస్త్రోపదేశకులై ఉండుకొని మరి వాళ్ళందరూ కూడా మరి ఏవి ప్రయోజనకరం కావో ప్రయోజనకరమైన వాటిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని వారు అనుసరిస్తా ఉన్నారు అని తిమోతికి చాలా హెచ్చరికలు పౌలు భక్తులు అందించాడు. భిన్నమైన మాటలు, భిన్నమైన బోధలకు తిరిగిపోయారు. కాబట్టి తిమోతి నువ్వు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండమన్నాడు. ఇక్కడ ఏం రాయబడి తెలుసా? విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉంటుంది అన్నాడు. యేసు ప్రభు మనం నిత్య జీవానికి పోవారికి, నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసించబోవారు నేను మాదిరిగా ఉండులాగునా అన్నాడు. మాదిరిగా ఉండాలన్నాడు. ప్రభువుని నమ్ముకునే వారి విషయమై నేను మాదిరిగా ఉన్నా. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారి నిమిత్తమై నేను భూలోకములో మాదిరిగా జీవించాను అన్నాడు. ఎలాంటి మాదిరి అండి? పూర్వం ఎవరు? అపోస్తలుడైన పౌలు దోషకుడు, హింసకుడు, హానికరు, మనకు తెలిసిన సంగతులే. కానీ ఎలాంటి మాదిరి చూపాడు? ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 4వ అధ్యాయము వచనము 11 చూస్తే తిమోతి మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. తిమోతి ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలి? ప్రభువుని నమ్మని వారి మధ్య,
ప్రభువుని నమ్మే వారి మధ్య, విశ్వసించబో వారి మధ్య ఎలాగ మాదిరిగా ఉండాలంటే మొట్టమొదటిగా మాటల్లో నువ్వు మాదిరిగా ఉండమన్నాడు. మాటలు మాదిరిగా ఉండాలి. వెలుపటి వారి ఎడల మన ప్రవర్తన, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్లుగా, మన మాటలు కృపాసహితంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ప్రభువుకి మహిమ. కానీ ప్రభువు నమ్మిన అనుభవం మనకు ఉంది, కానీ ఏంటి అనుభవం ఉంది, కానీ నమ్మని వారి మధ్య, అన్యుల మధ్య ప్రభువు యొక్క గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన ప్రేమ, ఏమండి ఆయన విలువ తెలియని వారి మధ్య తెలిసిన మనము మన మాటలు బలహీనంగా ఉంటే ప్రభువుకి ఎంత మాత్రం చెప్పండి విలువ ఉండనే ఉండదు. కాబట్టి చాలా మంది దినాల్లో మాటల ద్వారా చాలా ఆటంకపడుతున్నారు. మన మాటలు కొద్దిగా ఉండాలి. ప్రభువు అన్నాడు, మీరు లోకమునకు వెలుగు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు అన్నాడు దేవుడు. అట్లా ఉప్పు వేస్తే ఎలా రుచిగా ఉంటుందో పదార్థము, మాధుర్యాన్ని కనపరుస్తుందో ఆ రీతిగా మన మాటలు మాధుర్యంగాను, ఏమండి ప్రభువుని మెప్పించేవి ఉంటే ఎంతో మేలుకరం. లోకానికి ఉప్పు, లోకము చీకటిగా ఉంది, లోకంలో దేవుడు మనల్ని వెలిగింపజేశాడు. మనలోనే చీకటి వస్తే మన వెలుగును చూసి అనేక మంది వెలిగించబడాలి, ప్రభు యొద్దకు రాబడాలి. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ, ఈ ప్రభు దినమందు ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా ఎలాగ మాట్లాడుతున్నాం మనం? నమ్మని వారి మధ్య, నమ్మిన వారి మధ్య, కుటుంబాల మధ్య మాటల్లో నమ్మకత్వం, మాటల్లో యథార్థత, మాటల్లో నిజాయితీ, మాటల్లో నిలకడ, సత్యము మనలో ఉన్నాయా అని మనం పరిశీలన సఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబాల్లో పిల్లలు కానీ, మన బంధువులు, స్నేహితులు కానీ, నమ్మని వారు కానీ, బిలీవర్స్ కానీ మన మాటలు చాలా గ్రహిస్తారు. భక్తులందరూ కూడా చాలా విషయాల్లో ఏమండి ఉండరాని చోట ఉండి, వెళ్ళరాని ప్రాంతాలకు వెళ్ళి మాటల్లో చాలా చిక్కుపడ్డారు. అందుచేత వారు గొప్ప నష్టపోయారు. ఎందుకంటే ప్రతి మాటకు మనం దేవుని దగ్గర తీర్పు లెక్క అప్పగించాలి. ప్రతి మాట ప్రభు లెక్క అడుగుతాడు. భూమి మీద ఇద్దరు మాట్లాడుతుండగా యెహోవా ఆలకించున్నాడన్న మలాకి గ్రంథం మనం చూస్తాం కదా. ఎలాగుండే మన మాటలు, మన సంభాషణ. అందుకనే తిమోతికి పౌలు హెచ్చరికిస్తా ఉన్నాడు, తిమోతి నువ్వు మాటల్లో నువ్వు మాదిరిగా ఉండమన్నాడు. రెండోది చూడండి ఏముంది అక్కడ, మాటల్లో నువ్వు మాదిరిగా ఉండమన్నాడు. తర్వాత ప్రవర్తనలో మాదిరిగా ఉన్నాడు. ప్రవర్తన ఏమండి, క్రియలు ఎలాగున్నాయి, మన క్రియలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. రూతు విషయంలో నేను తీయట్లేదు, కానీ రూతు విషయంలో బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారి మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఎంతో గొప్పదన్నాడు. ఇప్పుడు నీ సత్ప్రవర్తన చాలా గొప్పదన్నాడు. నీ నిలకడ, నీ యొక్క నమ్మకత్వం, నీ సత్ప్రవర్తన, యవనస్తుల్ని వెంబడించక, వృద్ధురాలు, ఏమండి కుటుంబంలో ఏమి లేదు, మరి ఈమె యవనస్తురాలు చెప్పారా, కానీ ఆమె ప్రవర్తన అంట మునుపటి ఉన్న ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన చాలా గొప్పదని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తారు. తిమోతి ప్రవర్తనలు మాదిరిగా ఉండమన్నాడు. రూతు యొక్క ప్రవర్తన ద్వారా రూతు దీవించబడింది, హెచ్చించబడింది. ఏమండి రూతు యొక్క ప్రవర్తనను బోయాజు గుర్తించాడు. చదువుకున్న అక్కడ వాక్య భాగాలు చదివితే నాకు తేటగా అర్థమవుతాయి. ఆమె విధానం, ఆమె నడక, ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, నడక, ఇవన్నీ బోయాజు గుర్తించాడు. మన ప్రభు మనల్ని గుర్తిస్తున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు. ప్రభు ఎదుట నిలుచున్న మనం ఎలాగ మనం ప్రవర్తిస్తా ఉన్నాం,
మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది? మాదిరికరంగా ఉందా? ప్రభువు గుర్తించి మెప్పించేవిగా ఉన్నాయా అని మనము జ్ఞాపకం చేయబడాలి. ఇక చూడండి, అక్కడ చూస్తే ప్రవర్తనలో మాదిరిగా ఉండమన్నాడు. తర్వాత ప్రేమలో మాదిరిగా ఉండాలి. ప్రభువును ప్రేమించే విధానం. ఏమండి? ప్రభువును ప్రేమించే విధానం. ఆయన మనల్ని ప్రేమించాడు. మన బలహీనమైన మన భక్తిహీనమైనగా ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రభుని ప్రేమించే వారికి ఉన్నామా? అబ్రహాం ప్రేమించాడు ప్రభుని. ఏమండి? అబ్రహాం ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? అబ్రహాం తన కుమారుణ్ణి ఇచ్చుట్లో వెనుదీయలేదండి. అది ప్రేమ అంటే. అందుకనే పౌలన్నమాట, నేను ఇచ్చుట్లో కూడా నేను మాదిరిగా ఉన్నా అన్నాడు. ప్రభు కార్యాల్లో, ప్రయాసలో నేను ఇచ్చుట్లో కూడా నేను మాదిరిగా ఉన్నా అన్నాడు. కాబట్టి ప్రభువును ప్రేమించే విధానంలో ఎలాగున్నా మనం సంఘాన్ని ప్రేమిస్తున్నామా? వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? దైవ కార్యాలు మనం ప్రేమించే వారంగా ఉన్నామా అని మనం స్వపరిశ చేసుకోవాలి. మనం దేన్ని ప్రేమిస్తున్నాం అని మనం స్వపరిశ చేసుకోవాలి. ఇంకో మాట చూసినట్లయితే ఏముంది అక్కడ? ప్రేమలోను విశ్వాసములో మాదిరిగా ఉండమన్నారు. విశ్వాసంలో మాదిరి. అబ్రహాం విశ్వాసం అండి. మోషే స్థిర విశ్వాసం కలిగి జీవించాడు. దానియేలు విశ్వాసం. షెడ్రక్, మెషక్, అబేద్నెగోల వారి విశ్వాసం ఎంత గొప్పది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసంలో మాదిరిగా ఉండమన్నారు. మోషేలో ఉన్న స్థిర విశ్వాసం, ఏమండి? అబ్రహాములో ఉన్న విశ్వాసం. భక్తులు మనకు మాదిరి. ఐగుప్తులో సింహాసనం ఉంది, అధికారం ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని విడిచిపెట్టి ఎలాగున్నాడు? ప్రభు కొరకై నమ్మకంగా జీవించాడు. మోషే ఐగుప్తు యొక్క సింహాసనం తన విడిచిపెడితే, ఏమండి, దేవుడు ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. యాదికిత ప్రభు ఇచ్చాడు మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మోషే గురించి తన గ్రంథములో దేవుడు గుర్తింపు చేశాడు. నేటి దినాల్లో ప్రభు కొరకై మనం కూడా స్థిర విశ్వాసంగా జీవిస్తే ఎంతో మేలుకరం. షెడ్రక్, మెషక్, అబేద్నెగోల వారి పేరు దేవుడు రాయించాడు, గుర్తించాడు. వాళ్ళు అన్నారు, నెబుకద్నెజరు రాజు, మా దేవుడు మనం రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించబోయే పర్లేదు, కానీ మేము వాటికి నువ్వు నిలబెట్టి ప్రతి మేము ఒక్కనే మొక్కుమన్నారు. ఆహార విషయంలో కానీ, ఏమండి, ప్రతి విషయంలో కానీ వారు నమ్మిన ప్రభువుని విశ్వాసం విడిచిపెట్టకుండా వారు ప్రభు కొరకై ప్రభు ఎదుట వారు వెంబడించుట్లో వారు జీవించారు. కాబట్టి నేటి దినాల్లో ఇలాంటి విశ్వాసములో కూడిన మాదిరి మనకుండా నమ్మిన వారి మధ్య, బలహీనుల మధ్య, మన తోటి వారి మధ్య బలమైన విశ్వాసం మనలో ఉందా? ఏమండి, మార్కు సువార్తలో కనాను స్త్రీ గురించి ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఏమండి, మార్కు సువార్త లూకా సువార్త 7వ అధ్యాయం చూస్తే శతాధిపతి విశ్వాసాన్ని చూసి ప్రభు అన్నాడు, అతనిలో ఉన్న విశ్వాసం, ఏమండి, గొప్ప విశ్వాసాన్ని ప్రభు ఆశ్చర్యపోయాడు. ఎలాంటి విశ్వాసం మనలో ఉంది? పేతురు విశ్వాసం, అల్ప విశ్వాసం, తోమా విశ్వాసం, అవిశ్వాసం విశ్వాసం. అది సందర్భం వేరులే కానీ వారు ప్రారంభంలో విశ్వాస విషయంలో వారు బలహీనలు ఉన్నారు. కానీ భక్తులు తర్వాత నమ్మినాక వారు ప్రభు కొరకు హతసాక్షులు మిగిలిపోయారు. ఏంటి, ప్రభు యొక్క ఆంతర్యం, ప్రభు యొక్క మనసు అర్థమైనాక, ఆయన వేదన, ఆయన తపన అర్థమైనప్పుడు వారు ప్రభు విడిచిపెట్టలేదు. పేతురు గాని, తోమా గాని, మరెవరైనా గాని. కాబట్టి నేటి దినాల్లో దేవుడు మన సమృద్ధి అయిన మాటల వాక్యం అందిస్తుండగా విశ్వాస జీవితంలో ఎలాగ మనం ప్రభువుని వెంబడిస్తున్నాం అని మనం గ్రహించాలి. అబ్రహాము నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది.
విశ్వాసముతో ప్రభు కొరకై ప్రయాణం చేశాడు. ముందుకు అది విశ్వాసం. మోషే స్థిర విశ్వాసం, స్థిర బుద్ధి గలవాడై స్థిరమైన విశ్వాసం కలిగి ప్రభు కొరకై వాగ్దాన దేశం వైపు నడుచుకుంటూ ముందుకు వచ్చాడు. వెళ్ళలేదు కానీ ఎంత ప్రయాసపడ్డాడో అండి, ప్రభు కోసం ఎంత శ్రమ పట్టబడ్డాడు మనం జ్ఞాపకం చేయబడతాం. విశ్వాస జీవితంలో ప్రియమైన సహోదరులారా, సోదరులారా, భక్తులు లాంటి త్యాగము, తెగింపు, నమ్మకత్వము, ప్రయాసం మనకున్నదా? మనం దాన్ని పరిశీలన చేసుకోవాలి. అలాగే చూస్తే విశ్వాసములో నీవు మాదిరిగా ఉండమన్నాడు. తర్వాత చూడండి ఎవరైనా పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు. పవిత్రత ఏమండి, పవిత్రత. నేటి దినాల్లో పవిత్రత మనం చాలా కాపాడుకోవాలి. ప్రభు ఇచ్చిన రక్షణ, ప్రభు ఇచ్చిన విశ్వాసం, పరిశుద్ధత లేదే మనం ప్రభుని చూడలేం. హృదయ శుద్ధి గలవారు దాని వారు దేవుణ్ణి చూస్తారు. యోసేపు తన పరిశుద్ధత కాపాడుకున్నాడు. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను దేవుని ఎదుట నిలబడగలను అని ఆ యవనస్తుడైన యోసేపు పరిశుద్ధ కాపాడుకున్నాడు. మనం అన్ని కాపాడుకుంటున్నాం కానీ పరిశుద్ధ కాపాడుకోలేకపోతున్నాం. పరిశుద్ధత లేనిదే మనం దేవుణ్ణి మనం చూడలేము. పరిశుద్ధత లేని మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేమండి. మన పరిశుద్ధ మనం కాపాడుకోవాలన్నమాట. పరిశుద్ధత ఆయనకి ఇష్టమైంది. ఆయన పరిశుద్ధి కాబట్టి మనల్ని కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమన్నాడు. నేను పరిశుద్ధి కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నాడు. మన ప్రభు ఎవరు? ఆయన పరిశుద్ధుడు అన్నమాట. ఆయన చూపుల్లో గాని, మాటల్లో గాని, ప్రవర్తనలో గాని మరి ఏమండి దుష్టత్వం లేనే లేదు. ఆయనలో చెడుతనం లేనే లేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా ఆయన వలె చెప్పండి, ఆయన కూడా ఇష్టపడుతున్నాడు. ఎవరు? మనం రక్షించిన మన ప్రభు కూడా భూలోకం నమ్మిన మనం కూడా సమస్త ప్రవర్తనలో మన పరిశుద్ధం కూడా ప్రభు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధం మనం కలిగి ఉన్నామండి. పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉందా? పరిశుద్ధం మనం కాపాడుకునే వారంగా ఉన్నామా? పరిశుద్ధత మనం కనపరిచే వారంగా ఉన్నామా? మాటలు గాని, క్రియలు గాని, ప్రవర్తన గాని, నడవడికి గాని, ఏమండి కార్యాల్లో గాని ఎలాగ మనం ప్రభు కొరకై పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాం? యోసేపు వలె, ఏమండి భక్తుల వలె వీరరా. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారిని రాజుగారు ఏమండి వారిని భోజనము ద్వారా అపవిత్రపరచాలని వారు ఆశించారు. కానీ వారు భోజనములో కూడా భోజన విషయంలో కూడా వారు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. మాకు కాయగూర పప్పు ధాన్యాలు మాకు ఇవ్వమన్నారు కానీ రాజు యొక్క ఆహారం కోసం వారు ఇష్టపడలేదు. మరి దుష్టుడు ఎట్లాగైనా కూడా మన పరిశుద్ధతను, మన సాక్ష్యాన్ని దెబ్బతిని వాడు పొంచి ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. లోతు పేరు చూస్తే లోతు సాక్ష్యం కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఉండరాని చోట ఉన్నాడు. తన నీతి గల మనస్సు దినదినం నొప్పిస్తున్నా గాని లోతు బయటికి రాలేదు. గొప్ప చెప్పండి సాక్ష్యం కోల్పోయాడు. నేటి దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా ఉండరాని స్థలాలు, చూడరాని దృశ్యాలు, ఏమండి మాట్లాడకూడని స్థలాల్లో మాట్లాడటం ఇవన్నీ ఉన్నప్పుడు మన సాక్ష్యం దెబ్బతింటుంది. ప్రభువుకి ఎంతో అవమానంగా ఉంటుంది. కాబట్టి అలా వండుకుండా అందుకనే తిమోతికి హెచ్చరికలు అందించాడు. తిమోతి, నీ యవనం బట్టి నేను ఎవడు తృణీకరింపని, మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను. ఎవరిని ప్రేమించాలి? ప్రభువుని ప్రేమించాలి. కనపడలు కాదు, మనుషులను కాదు, ప్రభువుని తల్లిదండ్రులుగా పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి. ఏమండి అది కానీ ప్రేమించడం అంటే
ఏదో కదా, వాక్యాన్ని ప్రేమించాలి, సహవాసాన్ని ప్రేమించాలి. ఏమండి, దేవుని కార్యాలు మనం ప్రేమించాలన్నమాట. అది ప్రేమ అండి. పరిశుద్ధులో మాదిరిగా ఉండమని మరి పేరుతుంది. మరి చూస్తే పౌలు భక్తుడు తిమోతికి ఇచ్చిన చివరి మాట అన్నమాట. కాబట్టి మరి మనం కూడా అన్ని విషయాల్లో మాదిరికరంగా ప్రభు కొరకై మాదిరికరంగా ఉండి, ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసు అనిపించుకునే గొప్ప యోగ్యత ప్రభు మనకు దేవుడు ఇచ్చిన ప్రభు తలంపులు మన కీడులో దీవించిన గాక. ఈ సమయం ఇచ్చిన మన ప్రియులు బరణవాస గారికి, ఉదయకాలపు నడిపించిన మన ప్రియులు ప్రభాకరణ గారికి హృదయపూర్వకమైన ఆహ్వానం ఏర్పరుస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. వాక్యం అందించిన దేవుని దాసులకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయ కాలమున తండ్రి మీ ముఖ దర్శనం చేయుటకు, మీ యొక్క పరిశుద్ధ నామమును ప్రభువా ఘనపరచుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన తలంపులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రారంభ స్థుతులు చెల్లించిన మీ దాసులను బట్టి, ప్రదాసులను బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి స్తుతి కీర్తన మహిమపరిచి కీర్తన ద్వారా అనేక సంగతులు మీ దాసుని ద్వారా మీరు మాకు బయలుపరిచినారు. మీకు స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసుని దీవించమని, ఆశీర్వదించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన వారిని దీవించమని, ఈ యొక్క ఉదయకాల దీవెనలతో నింపండి. ప్రతి ఒక్కరము ఆయా స్థలాల్లో, మందిరాల్లో చేరి నాయన మిమ్మల్ని ఆరాధించుటకై మాకందరికి నాయన మీరే సహాయం అందించి నడిపించి మహిమ పొందమని, సమస్తమును సమకూడి జరిగించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించడానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి ప్రారంభ స్తుతులు చెల్లించిన ప్రభుదాస్ అన్న, అలాగే పాట పాడిన చంద్రయ్య, మరొక స్తుతులు చెల్లించిన అన్నగారు, మరి పాట పాడిన అన్నగారు, అలాగే మరి వాక్యం అందించిన మరేదాస్ అన్న, ముగింపు ప్రార్థన చేసిన అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ప్రకటనలు బర్నబాస్ అన్నగారు మనకి తెలియజేస్తారు. ఆ తర్వాత ముగింపు చేసుకుందాం.